భువనగిరిలో డ్యామేజ్ రోడ్లను పూడ్చడం జరిగింది. మరి ఆ డ్యామేజ్ రోడ్లు పూడ్చిన పద్ధతి ఎట్లుందంటే మరి ఘోరాతి ఘోరంగా ఉంది. కుప్పలు డాంబర్ తెచ్చి ఆ రోడ్ మీద వేసిపోయారు. గిదా పద్ధతి, మూసే పద్ధతి, డ్యామేజ్ రోడ్లను పూడ్చే పద్ధతి. ఈ మొత్తం డాంబర్ మొత్తం పక్కపట్టి కుప్పలు తెచ్చి వస్తే దాని మీదకి వెళ్ళి బండ్లు పోతే అణిగింది. అది బండ్లు పోతేనే అణిగింది. అది దాంట్లో డాంబర్ ఉందా, మొత్తం కంకర, ఉత్త కంకర పోసిరాడ. గిత్త డాంబర్ మొత్తం ఉత్త కంకర పోసిరాడ. గిదా రోడ్లు పూడ్చే పద్ధతి. ఈ కంకర లేచి అవతల రోడ్, మంచిగున్న రోడ్ మీద పోయి మంచి రోడ్డు ఇట్లా డ్యామేజ్ చేసేటట్టు ఈరోజు భువనగిరి డిస్టిక్లో కాంట్రాక్టర్లు పూడ్చిరు. మరీ ఘోరం ఏంటంటే ఒక్కసారి మనం చూసుకుంటే కుప్పలు వేసిపోయారు. ఆడ ఏం చేస్తారు అధికారులు, ఏం చేస్తారో నాకైతే అర్థమవుతుంది. కాంట్రాక్టర్కి ఇంత నిర్లక్ష్యం వహిస్తుంటే అధికారులు ఏం చేస్తారు, అలా డాంబర్ ఉందా మొత్తం రాళ్ళే ఉన్నాయి. అలా ఏం చేస్తున్నట్టు అధికారులు జీతాలు మేము ట్యాక్స్ల రూపంలో, మా ట్యాక్స్ల రూపంలో మా జీతాలు మేము అధికారులకు ఇస్తుంటే అధికారులు ఏం చేస్తున్నట్టు కాంట్రాక్టర్లు బతుకుతారు దీని మీద. దీనివల్ల ఏమవుతుందండి, ఈ కంకర మొత్తం పోయి ఉన్న రోడ్డు ఇట్లా ఖరాబ్ అయ్యేటట్టు ఈరోజు యాదాద్రి భువనగిరి మండలంలో ఈరోజు రోడ్లు ఊడ్చిన పద్ధతి ఉంది. దాని రోడ్ అంటారు ఎవడన్నా, అది 10 రోజులని ఉంటుందా కనీసం? మరి ఘోరాతి ఘోరంగా ఉంది. ఇవాళ భువనగిరి చుట్టుపక్కల ఏ రోడ్ మంచిగా ఉందని ఇటు పోతే నల్గొండ రోడ్డు పోయే తోవకు ఎన్ని గుంతలు ఉన్నాయి రోడ్డుకి, ఎంతమంది దాని మీద యాక్సిడెంట్ అయితే చచ్చిపోయారు, ఎన్ని యాక్సిడెంట్ అయినాయి నల్గొండ రోడ్ మీద. ఇటు పోతే హన్మపురం, మన గజ్వేల్ రోడ్ ఏమన్నా మంచిగా ఉందా? కనీసం గజ్వేల్ రోడ్ అయినా మంచిగా ఉందా? హన్మపురం బ్రిడ్జ్ ఎంత దారుణంగా ఉంది. అది 2-3 సార్లు మేమే దాని పట్ల అధికారులకు నోటీసులు ఇచ్చాం. సార్కి హన్మపురం బ్రిడ్జ్ ఏంటి సార్ ఇంత ఘోరంగా ఉంది, సీకులు బయటకు వెళ్ళాయి సార్, దాని మీద పడి పబ్లిక్ వస్తుంది సార్, బండి చిన్న బండ్లు ఆ కింద తట్టి పడుతున్నాయి సార్ అని చెప్పి ఎన్నిసార్లు మేము ఈ అధికారుల దృష్టి తీసుకున్నాం దాన్ని. అది మరీ ఘోరాతి ఘోరంగా ఉంది. అదే పైసలు పెట్టి వేసిన ప్రైవేట్ బ్రిడ్జ్ ఏది, మన బైపాస్ బ్రిడ్జ్ తీసుకుంటే బైపాస్ బ్రిడ్జ్ ఏ విధంగా ఉంది, హన్మపురం బ్రిడ్జ్ ఏ విధంగా ఉంది, ఎంత ఘోరం ఇది. ఆ సీకులు తేలి మొత్తం హన్మపురం బ్రిడ్జ్ అయితే ఇవాళ రేపు ఊళ్ళేటట్టు ఉంది. అక్కడ ప్రైవేట్ వాడు వేసుకున్న బ్రిడ్జ్ ఎట్లుంది? గవర్నమెంట్ ప్రైవేట్ వాడు వేసుకున్న దానికంటే ₹2 ఎక్కువనే పెట్టుకుంటుంది గవర్నమెంట్. మరి ఇది కాంట్రాక్టర్లు బతుకుతున్న పద్ధతి ఇది. కనీసం కాంట్రాక్టర్లు సరే నువ్వు సగం అన్న దీన్ని సగం అన్న పెట్టాలిగా. ఆ బ్రిడ్జ్ చూస్తే దాని లైఫ్ టైం మొత్తం అయిపోయింది అది బ్రిడ్జ్ది. అధికారులు కుమ్మమల్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, ప్రతి ఒక్క జిల్లా అధికారి వచ్చారు, గతంలో కలెక్టర్ గారు వచ్చారు, అందరూ చూసి దాన్ని సందర్శించారు. అందరూ సందర్శించడానికే పరిమితం అయ్యారు. పనులు అయితే ఇప్పటివరకు కాలే. మనుషులు వస్తున్నా కానీ పట్టించుకోకపోతే ఏంది పరిస్థితి? డ్యామేజ్ అయిన రోడ్లు గిట్లా ఊడ్చేది.